దేవుణ్ణి నమ్మితే నువ్వు చాలామంది మేము మారాక నమ్ముతామంట. ఆడి బతుకులో మానలేడు, వాళ్ళు మానడానికి కోసం ట్రై. ఒక చెల్లి చెప్పింది, అన్నయ్య మీ బావగారు 1వ తారీఖున నిర్ణయం తీసుకున్నాడు, ఇక తాగనన్నాడు, నా మీద ఒట్టేసి చెప్పాడు అందే. నేను అన్నాను తాగుపోతాడు అసలు నమ్మకూడదమ్మా అన్నాను. అయినా సరే లేదన్నయ్య నిజమేనా నా మీద ఒట్టు అందే. సరే ఆమె ఇచ్చిన లడ్డు తీసుకున్నాను, సంతోషంతో ఇచ్చింది. 2వ రోజు అన్నాడంట, ఈ ఒట్టుని ఎలా వెనక్కి తీసుకోవాలి మీ పాలసన అన్నయ్య గారిని అడిగిరా అన్నాడంటే ఆడికి మళ్ళీ మొదలైందని అర్థం. 3వ రోజున అక్కడ వరకు వెళ్ళటం వెనక్కి రావటం. 4వ రోజున గిలగిల కొట్టేసుకుని సొరసొరలు ఆడిపోతుంది నోరు అన్నాడంట. 5వ రోజున వెళ్ళి అన్ని రోజులు కలిపి తాగేసాడంట. ఎందుకు తాగాడు, ఎందుకు తాగావును నా మీద ఒట్టేసావుగా అంటే వాడు చెప్పాడంట, ఏమనంటే నువ్వు దేవుని నమ్మావుగా, నేను నమ్మలేదుగా, నా ఒట్టు నీ మీద పని చేయదు, అందుకోసం తాగాను అన్నాడంట. అంచేత ఈ డ్రగ్ అడిక్ట్ వాళ్ళందరూ కూడా ఏదో ఒక వంకతో దానికి అలవాటు పడిపోయి ఉంటారన్న. అందుచేత దేవుణ్ణి నమ్మితే ఏం జరుగుతుందంటే దేవుడు పరిశుద్ధాత్ముని ఇస్తాడు. ఇచ్చినప్పుడు ఏం జరుగుద్ది? తిమోతి 2వ పత్రిక మొట్టమొదటి అధ్యాయం 7వ వచనంలో ఇలా ఉంటుంది, ఏమనంటే దేవుడు మనకు శక్తి, ప్రేమ, ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చనే కానీ పిరికితనము కలిగిన ఆత్మను దేవుడు మనకే. ఇంకొక విషయం ఏంటంటే ఎవడైనా కనుక దేవుని యొక్క చిత్తాన్ని అలా నెరవేర్చడానికి దేవుని నమ్మి ఆయన రక్తంతో కడగబడి ఆయన ఆత్మను కలిగి ఉన్నాడు అనుకోండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఉంటుంది, ఆత్మానుసారముగా నడుచుకునేవాడు శరీరేచ్ఛను నెరవేర్చాడు.